సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే సుబ్బారావు గారు. నమస్తే అండి ఉషా గారు. గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ చాలా కలకలం రేపుతుందని చెప్పొచ్చండి. ఏదైతే కోల్కతా ఇన్సిడెంట్ ఉందో అది మరొక ముందే మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్సిడెంట్ అనేది ప్రతి పేరెంట్ని కలవరపరుస్తుందని చెప్పొచ్చు. బాత్రూమ్లలో హిడెన్ కెమెరాస్ అని మనం వింటూ ఉన్నాము. 300కు పైగా వీడియోలను కూడా మనం వింటూ ఉన్నాము. వాస్తవ కోణాలు ఏంటి అనే విషయం ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. బట్ దీనికి సంబంధించి వెంటనే చంద్రబాబు గారు రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, నేనున్నాను, న్యాయం జరిగేలా చూసుకుంటానని చెప్పారు. ఆయన నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పేరెంట్స్ అందరికీ ఊరట కలిగించింది ఈ మాట అని చెప్పొచ్చు. ఆయన ఆడపిల్లల వైపు యాక్షన్ తీసుకొని వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. దీనికి సంబంధించిన పూర్తి విచారణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కంప్లీట్గా, ముమ్మరంగా అక్కడికి సంబంధించిన పూర్వపరాలన్నీ పరిశీలిస్తున్నామని కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పూర్తి విచారణ ఏంటి? ఇలాంటి సంఘటనల విషయంలో సంఘటన జరిగిన తర్వాత అక్కడ ప్రభుత్వాలు, యంత్రాంగం రెస్పాండ్ అయ్యేటువంటి విధానమే చాలా కీలకమని మనం మాట్లాడుతూ ఉంటాం. సో మీరు కూడా చెప్పారు, ఆంధ్ర గవర్నమెంట్ కానివ్వండి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి తీరు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అది రిజల్ట్ దిశగా వెళ్ళేటువంటి అంశంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే భరోసా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పేరెంట్స్కి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి భరోసా రేపటి రోజున కూడా ఎస్ దీన్ని పట్టుకున్నారు, దీనికి ఒక ముగింపు దొరికింది, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నారు అనేటువంటి భరోసాని కల్పించవలసినటువంటి అతిపెద్ద బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చెప్పినట్టుగా వెంటనే ఆయన స్పందించడమే కాకుండా ఎస్పీ ఎక్కడికి వెళ్ళటము, నెక్స్ట్ 4 మెన్ టీం వేయటము, అందులో మహిళలే ఉండేటట్టుగా ఆ టీంలో చూడటము, టెక్నికల్ ఎక్స్పర్ట్ని పెట్టడము, ఇవన్నీ కూడా చకచకా జరిగినాయి. సో ఒక రోజులో చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. కానీ అది మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఆ ముగింపు దశకు చేరాలని అనేటువంటిది మనం ఆశిద్దామండి. సో ఇక విషయంలోకి వెళ్తే మొదటి విషయం ఏమిటంటే, ఒక పక్క 27 కెమెరాలని, 300 వీడియోలని, మరొక పక్క ఆ పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ఆడియోస్ చాలా బయటకు వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఎంతో బాధతో, సో ఈ ఫ్లోర్లోనే ఉందంట, నేను ఈ ఫ్లోర్లోనే ఉన్నాను, ఏం జరిగిందో ఎలాగో అనేటువంటి చాలా బాధాతప్త హృదయంతో ఆ పిల్లలు మాట్లాడుతుంటే చలించిపోతూ ఉంది మనసు. అది ఒక పక్క. సో రెండో పక్క అధికార పార్టీకి ఒత్తాస పలుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అని ఈ పొలిటికల్ ఎంట్రీ చూడండి. అంటే ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే ప్రతి ఒక్కరిని కూడా ఈ మెసేజెస్ని ఫార్వర్డ్ చేసేటువంటి వాళ్ళు కానీ, దీన్ని స్పెక్యులేట్ చేసేటువంటి వాళ్ళు కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మీ అమ్మాయి కానీ, మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ, మీ అక్క కానీ, మీ చెల్లి కానీ అదే హాస్టల్లో ఉంటే ఒక్కసారి పరిస్థితి ఆలోచించండి. అందరూ అర్థం చేసుకోవాలి, ఇది ఏ ఒక్కరికి పరిమితమైనటువంటి అంశం కాదు, అందరిది. సో ఇది అందరిది. నేను ప్రతిసారి చెప్తూ ఉన్న, అమ్మాయి బయటికి వెళ్తే తిరిగి వస్తుందా రాదా? సో భద్రత అంటే జనరల్గా మనం తండ్రి దగ్గర భద్రత, ఇంట్లో భద్రత మొదటి 2 అంశాలండి. మూడవది స్కూల్ అండి. దౌర్భాగ్యం ఏమిటంటే ఆ కాలేజీలో, ఆ స్కూల్లో, కాలేజెస్లో కూడా ఆ భద్రత కరువైపోతున్నటువంటి సమాజంలో మనం ఉన్నాము. మారినటువంటి పరిస్థితుల్లో దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిదే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ఈ విషయంలో చూసినప్పుడు 2 అంశాలండి. ఒకటి, పోలీసులు చెప్పినటువంటిది ఒక ప్రేమ వ్యవహారం అని, 5గురు మధ్య తిరిగినటువంటి ఒక వ్యవహారంలో 2 ఫ్రెండ్స్ మధ్య వచ్చినటువంటి, నేను ఖచ్చితంగా ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు. సో ఆ 2 మధ్య వచ్చినటువంటి గొడవతో సమాజం ఎట్లా మారిపోయింది అంటే, ఆ కంట్రోల్ లేక వీళ్ళ మధ్య న్యూడ్ కాల్స్ ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్క్రీన్ షాట్స్ ఉన్నాయని, వాటి మధ్య వచ్చినటువంటి గొడవల వల్ల జరిగినటువంటి అంశం అని పోలీసులు చెప్పినటువంటి ఒక కథనం. మరి ఇలాగా ఇది 4గురికే 5గురికే పరిమితమైనటువంటి అంశమే అయితే, మరి కాలేజ్ అంతా కూడా, అమ్మాయిలంతా కూడా వచ్చి ధర్నా చేయవలసినటువంటి అవసరం అంటే వాళ్ళని ప్రేరేపించినటువంటి అంశాలు ఏమిటి అనేటువంటి దానికి అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూసినప్పుడు మరొక పక్క లోకల్గా వినిపిస్తున్నటువంటిది, ఒక అమ్మాయి వాష్రూమ్లో ఉండేటప్పుడు షవర్ నుంచి ఒక హిడెన్ కెమెరా కింద పడిందని, సో ఆ అమ్మాయి గుర్తించక ఏదో అక్కడ పడిందని ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి చూపించినప్పుడు వాళ్ళందరూ కన్ఫామ్ చేసి లేదు ఇది కెమెరా అని,
ఆ విధంగా ఆ వార్త స్పెక్యులేట్ అయ్యి అంటే అందరికీ కూడా వ్యాపించి సో ఇది నిజంగా ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎవరు ఈ కెమెరాలు పెట్టేటువంటి వాళ్ళు ఎవరు అని అనుకున్నప్పుడు గ్రూప్లో ఒక అమ్మాయి వీళ్ళందరితో విడివిడిగా ఉండటంతో ఆ అమ్మాయిని అనుమానించి అక్కడ గొడవ జరగటం, హాస్టల్లో గొడవ జరిగిందని మరొక పక్క వినిపిస్తున్నటువంటి కథనాలు. సో ఫైనల్గా పోలీసులు చెప్పినటువంటిది అలాంటిది ఏమీ లేదు అన్నారు. ఎస్, నిజంగా స్టేట్మెంట్ కూడా అట్లాగే ఉండాలి. ఎందుకంటే మన అమ్మాయి అందులో ఉంటే ఆ బాధ తెలుస్తుందండి. ఇప్పుడు నిజంగా ఆ సంఘటన జరిగి ఉంటే మొట్టమొదటి కర్తవ్యం ఆ వీడియోస్ అనేటువంటివి లేదా ఆ సోర్స్ అనేటువంటిది కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. సో నిజంగా ఇది కొంతమంది, ఇది ఒక పక్కన అయితే మరొక పక్కన పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, సో ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని ఒకరంటే, ఇంకొకరేమో ఇప్పుడు కాదు ఆల్రెడీ 2022 నుంచి జరుగుతుందని అనేటువంటి వాళ్ళు కొంతమంది చూసారు. అంటే ఈ క్రీడలో ఇదివరకు సినిమా పిచ్చి ఉండేదండి, ఇప్పుడు రాజకీయ పిచ్చి వచ్చేసింది. ఈ రాజకీయాలు ఇందులో రావటంతో ఈ స్పెక్యులేషన్స్ అనేటువంటివి ఉన్నదానికన్నా అంటే ఉన్నవి లేనివి కలిపి కలగలిపి వాళ్ళ యొక్క ప్రాపకం కోసం, వాళ్ళు దాంట్లో నుంచి ఏదో పొందటం కోసం చేస్తున్నటువంటి ఒక వికృతమైనటువంటి క్రీడ. ఈ క్రీడలో అమ్మాయిల భవిష్యత్తు ముడిపడి ఉంది అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం పట్టవలసినటువంటి పని లేకుండా ఉన్న విధంగా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో ఇక్కడి నుంచి మనం జాగ్రత్త పాటించాల్సినటువంటిది. సీఎం గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ కోవలో అది జరిగి వెనువెంటనే దానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి. నిజంగా అలాంటిది జరిగి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మరొక చోట ఎక్కడా కూడా ఇలాంటివి జరగకుండా శిక్ష పడేటువంటి విధంగా జరగాలి. ఇక రెండో పక్కన నేను స్పష్టంగా చెప్పవలసినటువంటిది ఏమిటంటేనండి, రాజకీయ వ్యవస్థ ఏ స్థితిలో ఎంటర్ అవ్వాలి, ఏ స్థితిలో అంటే ఎటువంటి సంఘటనలో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేటువంటి విజ్ఞత ప్రతి పార్టీ వాళ్ళకి ఉండాలండి. సో దీనికి ఒక అనాలజీ చెప్తాను. 2014 నుంచి 2019 వరకునండి తెలుగుదేశం గవర్నమెంటు అధికారంలో ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు అభివృద్ధి చేస్తాను, సంక్షేమం చేయను అనేటువంటి అపవాదం నా మీద ఉంది అని ఆ టైంలో సంక్షేమం కూడా నేను చేశాను అని చాలా గొప్పగా చెప్పారు, చేశారు కూడా ఆయన. అంతేకాకుండా ఎలక్షన్కి ముందు పసుపు కుంకుమని 10,000 కోట్లతో ఉన్నటువంటిది 3వ విడత 2 రోజుల ముందే ఆయన వేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 75% నుంచి 80% మంది ప్రభుత్వం మీద సానుకూలతతో ఉన్నారు అని ఘంటాపదంగా చెప్తూ ఉండేవారు అటువంటి వారు ఆ టైంలో ఆయన. కానీ ప్రజలు ఏం చేశారు, 23 సీట్లు ఇచ్చి లోపల కూర్చోబెట్టారు. తర్వాత అక్కడితో అయిపోలేదు స్టోరీ. 2019, 2024 153 సీట్లతో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు 2 లక్షల కోట్ల పైన సంపదను మేము ప్రజలందరికీ పంచిపెట్టాము, 175కి 175 మేము సాధిస్తాము అని చెప్పినటువంటి పార్టీ. సో చివరికి చూస్తే ఏం జరిగిందండి, 175కి 175 కాకుండా 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసినట్టు. అంటే వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కదండి, ఇద్దరూ గొప్ప మేధావులే కదా. కానీ తీర్పు ఏమైంది? సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞతగా ఆలోచిస్తున్నారు. అంటే ఇలా చేస్తూ పోతే అంటే టైం వచ్చినప్పుడు మీ యొక్క పప్పులు ఉడకవు అనేటువంటి 2 సంఘటనలు చెబుతూ ఉన్నాయి. ఒకటి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా. సో కాబట్టి దీని నుంచి పక్కకు రావాలి అనేటువంటిది ఒక ఎడ్యుకేటర్గా ప్రత్యేకించి ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త మీరు పొలిటికల్ పార్టీస్ పాటించకపోతే ఇట్లాగే జరుగుతుంది. ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎవరూ మినహాయింపు కాదు, ఇద్దరూ చెడిపోతే 3వ వాళ్ళని కూడా తీసుకొస్తారు ప్రజలు అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక తర్వాత విషయం వస్తే అసలు ఇలాంటి సంఘటనలో చేయాల్సినటువంటిది ఏమిటి అనేటప్పుడు ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సో ప్రతి స్కూల్లో కూడా ప్రతి కాలేజెస్లో కూడా ఈ కొత్త ఛాలెంజెస్కి అనుగుణంగా ఎస్ఓపి రావాలండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రాసెస్ రావాలి. సో అటువంటివి అడాప్ట్ చేసుకోగలగాలి. అడాప్ట్ చేసుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క డైలీ క్యాలెండర్లో వీటికి సంబంధించినటువంటి చెక్ అనేటువంటిది తప్పనిసరిగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎవరు పాటించాలి? గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తే రాదండి. ఆ స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కానివ్వండి, తద్వారా ప్రిన్సిపాల్ కానివ్వండి, ఆ వ్యవస్థలో ఆ మార్పు రావాలి. ఆ బాధ్యత ప్రతి విద్యా సంస్థ తీసుకోవాలి. అంటే మొన్న హాస్పిటల్లో జరుగుతుందని ఎంతో బాధ కలిగింది. మరి ఇప్పుడు 300 మంది పిల్లల యొక్క భవిష్యత్తు అంటే తలుచుకుంటేనే ఎంతో బాధ అనిపిస్తుంది కదండి. సో మరి ఎట్లా ఎవరు బాధ్యత వహిస్తారు?
ఈ బాధ్యత వహించాల్సిన పర్టికులర్లీ ఈ అంశంలో అయితే, ఎందుకంటే ఇది వార్డెన్కి చెప్పారని, వాళ్ళేమో బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నించారని, ప్రిన్సిపాల్ స్పందించలేదని, ఇలాగ రకరకాల అపోహలు బయట తిరుగుతూ, అంటే రకరకాల మాటలు బయట తిరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పి మరొకసారి రిపీట్ అవ్వకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఇక ఫైనల్గా అమ్మాయిల విషయంలో చూసినప్పుడు అండి, ఖచ్చితంగా ఈ థ్రెట్ ఇప్పుడే కాదండి, ప్రతి చోట ఉంది. ఒక కాలేజు హాస్టల్లోనే కాదు, బయట షాపింగ్ మాల్స్లో కానివ్వండి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ థ్రెట్ ఉంటూనే ఉంది. కాబట్టి సరైన జాగ్రత్త పాటించాలి. జాగ్రత్త పాటించాలంటే మొట్టమొదటి స్టెప్ అండి, మన సెల్ ఫోనే మనకు కొంతవరకు కాపాడేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఏమిటంటే, ఇలాంటి కాలేజెస్లో అయితే సేమ్ వైఫై ఉంటుంది కాబట్టి దానికి యాప్స్ ఉన్నాయి. సో మనం ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ పర్టికులర్ వైఫైలో కనెక్ట్ అయినటువంటి అలాంటి కెమెరాస్ ఏదైనా ఉన్నట్లయితే ఇది ఐడెంటిఫై చేస్తుంది. సో అలాంటి టెక్నాలజీ ఉంది. లేదు, రెండోది ఏంటంటే, ఆ యొక్క చీకట్లో మన సెల్ ఫోన్ లైట్ అనేటువంటిది ఆన్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటారు కదా, దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇదొక రెండవది. ఇక మూడవది ఏమిటంటే అండి, గ్లాసెస్ ఉంటాయండి. కొన్ని డబుల్ రిఫ్లెక్టెడ్ గ్లాసెస్ ఉంటాయి. సో డబుల్ రిఫ్లెక్టెడ్ గ్లాసెస్లో మనకి తెలియదు, మనం గ్లాస్ లోపల ఉన్నాం అనుకుంటాం, కానీ ఇది కంప్లీట్ విజిబిలిటీ ఆపోజిట్ కనిపిస్తుంది. సో వాటిని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక గ్లాస్ ఉందనుకోండి, గ్లాస్ దగ్గర మనం ఇలా ఏలు పెడితే ఈ రెండింటికి గ్యాప్ వచ్చింది అనుకోండి, అంటే ఆపోజిట్ కనిపెడుతుంది కదా. సో అలాంటప్పుడు అది వన్ సైడెడ్ గ్లాస్. మనం ఇలా ఏలు పెట్టినప్పుడు ఆ గ్యాప్ కనిపించలేదనుకోండి, అది డబుల్ గ్లాస్ అనమాట అండి, డబుల్ రిఫ్లెక్టెడ్ గ్లాస్. సో ఇవి పాటించాలి. దాంతోపాటుగా రూమ్లో పర్టికులర్లీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, లేదా ఫ్లవర్ వాజెస్ కానివ్వండి, సో ఇలా ఏదైతే సస్పీషియస్గా ఉన్నాయో ఇలాంటి సందర్భాలు, అలాంటి వాటిని మనం తప్పనిసరిగా జాగ్రత్త పాటించే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా అలాంటి సస్పీషియస్గా అనిపిస్తే, అలాంటి సందర్భాలు అక్కడ తప్పనిసరి పరిస్థితి అయితే వాటిని కవర్ చేసి జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ జాగ్రత్త పాటించాలి. ఇక ఫైనల్గానండి, ఇప్పుడు నిజంగా పోలీసులు చెప్పినటువంటి కథనమే నిజం అనుకున్నట్లయితే, మరి చూడండి, అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా అమ్మాయిలే కదా. సో అంటే ఇక్కడ ప్రేమ అనేటువంటి వ్యవహారంలో అద్దులు దాటితే జీవితాలు ఎలా నాశనం అయిపోతాయా అనేటువంటి దాన్ని బాధ్యత పాటించాలి. నీకు ప్రేమ కావాలా, జీవితం కావాలా? జీవితం కావాలనుకుంటే నీకు తర్వాత ప్రేమ దొరుకుతుంది. నీకు ప్రేమే కావాలి అంటే జీవితం మీద గ్యారెంటీ ఉండకపోవచ్చు. సో ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉందండి. సో ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఆ యంత్రాంగం అదే రీతిలో స్పందించి చివరికి ఒక కన్క్లూజన్ రావాలి అని, ఇలాంటివి పునరావృతం కాకుండా అటువంటి స్టర్న్ యాక్షన్స్ ఉండాలనేటువంటిది ఆశిద్దామండి. తప్పకుండా సార్, మీరు అన్నట్టుగానే ఇందులో చాలా అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి విచారణ ఏదైతే జరుగుతూ ఉందో ఇమీడియట్ యాక్షన్ తీసుకునే విధంగా, అసలు క్లారిటీ వచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ స్పందించిన విధానం ఏదైతే ఉందో, చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి నిజంగా ఊరట. ఆయన ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారమే విచారణ కూడా ముమ్మరం కొనసాగించాలని కోరుకుందాం. అండ్ మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు 4 సూచనలు చెప్పారు. ప్రతి ఆడపిల్లకి అవసరం ఉంది. మనం ఎక్కడ ఉంటున్నా, ఏం పెట్టారు, ఎలా కనుగొనవచ్చు, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అన్న దానికి ఈ 4 సంకేతాలు ఏవైతే ఉన్నాయో కొంతలో కొంత హెల్ప్ అవుతూ ఉంటుంటాయి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.